Hello guys, welcome to my YouTube channel and this is day 2 హైదరాబాద్ టు అరకు ట్రిప్లో. నిన్న హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి స్టే చేసింది నర్సరావు పేట అంట. సో నైట్ మాకు ఇక్కడనే లాడ్జ్లో ఉండే దగ్గరికి 1000 అంటే మేము 600కి మాట్లాడి తీసుకున్నాం. రూమ్స్ ఉండొచ్చు, మరి అంత బాగుందని చెప్పలేము. ఒక్క నైట్కి ఓకే. ఇప్పుడే ఇక్కడ పక్కన ఏదో టిఫిన్ సెంటర్ మంచిగా ఉంటామంటే పోయి టిఫిన్స్ చేసి మనం ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాక చెప్తా నెక్స్ట్ స్టాప్ ఎక్కడ తీసుకుంటాము. రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం అండ్ లాక్ కూడా వేసేస్తున్నాం. లగేజ్ అంతా తీసుకున్నా. ఆల్రెడీ ఒక పెద్ద బ్యాగ్ తినేసి కిందకి తీసుకొని వెళ్ళాం. ఎంత జల్దీ వెళ్దాం అనుకున్నా టైం మాత్రం లేట్ అయితేనే ఉంది. నిన్న కూడా 11 తర్వాతనే వెళ్ళినాం. ఇవాళ కూడా 11:40 అవుతుంది. పొద్దున అస్సలు లేవబుద్ధి అవుతలే. ఎందుకే నీకు వేస్ట్ బతుకు, ఎందుకే నువ్వు బతుకుతావు? అరే నేను తీయలేదురా, ఊకే నా మీద వేయకు నువ్వు. ఇప్పటిదాకా ఓల్ మెస్లేరు, కిందికి వచ్చినాక పైకి ఓల్ పోయారు. అరే బాత్రూమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడే చెప్పిన దగ్గర అన్ని ఆడుండు, ఇప్పటిదాకా మెస్లేండు. థ్యాంక్ యూ. హలో గాయ్స్, ఇప్పుడే చెక్అవుట్ చేసినాం. మొత్తం బండి మీద లగేజ్ కట్టేసుకున్నాం, గేర్ అప్ అయిపోయినాం. ఇప్పుడు మా డెస్టినేషన్ మేము లంబసింగి పెట్టుకున్నాం. చాలా చలిగా ఉంది. మేము ఈవినింగ్ టైంలో డ్రైవ్ చేయలేము. నిన్న రాత్రి చేసినందుకే చుక్కలు కనిపించినాయి. ఇప్పుడు మేము రాజమండ్రి నుంచే కదా వెళ్ళాడు అది అర్థం కాలే. ఇటు చూపి తుని, అదే రాజమండ్రి వయా రాజమండ్రి తుని ఇట్లా ఉంది లంబసింగికి. సో 258 ఉంది మేము పెట్టుకున్న డెస్టినేషన్కి. అలా చూడాలా మేము ఎంత కొడతామో, ఎన్ని స్టాప్లు తీసుకుంటామో. అసలు ఈ ట్రిప్ మొత్తం ఆఫ్టర్నూనే స్టార్ట్ అవుతున్నాం మేము. నిన్న కూడా ఇదే టైంకి స్టార్ట్ అయినాం, ఇవాళ కూడా ఇదే టైంకి స్టార్ట్ అవుతున్నాం. అది ఏందో అర్థమవుతలేదు. మిర్రర్ దమ్ చేసింది రాత్రి. రోడ్ అట్లుండే మొత్తం గుంతలలో పడి మొత్తం ఇదంతా లూజ్ అయిపోయింది. ఎక్కడన్నా మెకానిక్ షెడ్ ఉంటే ఆపి కొంచెం అది సెట్ చేసుకొని, ఇంకా నిన్న ఘోరమైన పరిస్థితి ఉండే. రెస్టారెంట్ అన్న మాకు హెల్ప్ చేసి లాడ్జ్ మాట్లాడి 2 personsకి 600 మాట్లాడింది కాబట్టి సెట్. లేదంటే వాళ్ళు 1000 రూపీస్ 1200 అడుగుతుండే. ఇట్లా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు హెల్ప్ చేసేటోళ్ళు, కొంతమంది నాకెందుకు లేరా భయ్ అని అనుకుంటారు. హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు 320 kilometers వచ్చినాం మనం. ఓవరాల్ నేను వేసుకున్న ట్రిప్ మొత్తం 1500 అవుతుండే. చూడాలా, ఒక్క మెకానిక్ షెడ్ కనిపిస్తలేదు ఇది చేసుకుందామంటే. ఈ రోడ్డు ఈ ఊరు దాటేదాకానే ఎట్లుంటుంది అంట, తర్వాత మొత్తం సూపర్ రోడ్ అంట. మేము రెస్టారెంట్ అన్న వాళ్ళని కూడా అడిగినాము, లాడ్జ్లో ఓనర్ని కూడా అడిగినాము. ఇగో చేయడంటే పాన తెచ్చుకో, మనమే వేసుకుందాం. 12 అనుకుంటా, 10-12 ఉంటుంది కావచ్చు. మొత్తం రస్ట్ పట్టింది కదా అది. అరే పాన తెచ్చుకో రాదురా, నువ్వు చేతితో చేసేడుతుంటే అన్న చేసేడుతుండే. కూర్చో తమ్ముడు, రూట్ చెప్పు.
స్ట్రేట్ చెప్పేసి స్ట్రేట్. ఇట్లాంటి రోడ్లలో పోతేనే పంక్చర్లు అవుతాయి, కానీ మాకు వేరే దారి లేదు. ఓకే మ్యాన్, 50 కిలోమీటర్స్ స్ట్రేట్ అంట. నేను ఆ గుంతలలో పడి నాది ఇది హోల్డరే ఇరిగిపోయింది. జస్ట్ మిస్ ఫోన్ పడుతుంటే పట్టుకున్నా, అది ఇంకా రికార్డ్ చేయలేను. కానీ రోడ్ చాలా బాగుంది అని అంటే ఇట్లుంటే ఓకే. బావుంది, ఇప్పుడు బావుంది. ఇలాగే ఉండాలని నేను అంటం లేదు, ఇలా ఉంటే బాగుంటుంది అంటున్నాను. బాబు ఈ రోడ్ మీదకి అని అనిపించింది. అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడే గుంతలు వస్తుంది. జర మంచిగా ఉంది అని స్పీడ్ కొంచెం ఒక 60-70 పోతున్నాం, దందని పెద్ద గుంతలు వస్తున్నాయి. అలా పడుతున్నాం, మళ్ళీ బయటికి వస్తున్నాం, పడుతున్నాం, బయటికి వస్తున్నాం. అయితే ప్లాన్ ఏం చేంజ్ అయిందంటే, ఫస్ట్ నేను అరకు అని అనుకున్నా, తర్వాత అరకు దాకపోతున్నాం, వైజాగ్ కూడా చూసేసి వచ్చేద్దామని అన్నాడు దినేష్. సరే అరకు పోయి వైజాగ్ పోదామని అంటే, లేదు ఫస్ట్ వైజాగ్ పోయి అరకు పోదామన్నాడు. ఓకే, ఎట్లా రెండైనా ఒకటే కదా అని నేను ఓకే అన్నా. కానీ మేము చాలా లేజీ ఉన్నాం అనమాట. 11 గంటలకు లేచి 11 o'clock 11:30 12 o'clock రెడీ అయ్యి స్టార్ట్ అయితే ఏ టైం వరకు రీచ్ అవుతాం డైలీ. ఇక నేను ఏం చేసిన, వైజాగ్ తర్వాత చూద్దాం, ఫస్ట్ అరకు వెళ్ళిపోదాం. అరకు చూసినాక మనకి టైం ఉంటే అప్పుడు వైజాగ్ టచ్ చేసుకొని వద్దామని చెప్పిన. అట్లా ప్లాన్ చేంజ్ అయింది డైరెక్ట్. ఇప్పుడు లంబసింగి, ఇవాళ లంబసింగికి వెళ్ళి ఈవినింగ్ జల్ది వెళ్ళిపోతాం. ఆడ ఇంకా చల్లగా ఉంటుంది. తాంకులు వచ్చి గుద్దేసేయి. ఒక్కసారి బండి ఎక్కింది అనుకోండి, నేను పక్కన ఏముంది అదే ముందని కూడా ఓన్లీ బగాయించుడే కావాలి మనకి. స్ట్రేట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద రోడ్ అనమాట. ఒకసారి గాలి చెక్ చేయించుకోవాలా నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నప్పుడు. ఇప్పుడైతే ఫ్యూయల్ ఫుల్లే ఉంది, ఎందుకంటే నిన్న నైటే ఓపించినాం కదా. అసలు ఎంత ర్యాష్ వస్తుందో తెలుసా. లారీ వాళ్ళు 2 లేన్లలో కూడా అరే వారే పోరా ఇక మొత్తం మీదికి వచ్చేస్తారు. అసలు సైడ్ కూడా ఇస్తలేరు వీళ్ళు, చాలా ర్యాష్ నడుపుతున్నారు ఇక్కడ. ఇంతకుముందు ఒకడు పక్క నుంచి పోయిండు, మేము గాలికి ఇంత ఈడుండే ఇట్లా జరిగినాం గాలికి. అట్లనే మేము కూడా పోయినాం అనుకో, ఓవర్టేక్ చేయాలా ఎప్పుడు ఆపోజిట్ లేన్లో ఎవరు లేనప్పుడు, లేదంటే హారన్ కొట్టుకుంటా ఇండికేటర్ వేసుకుంటా ఎట్లా చేయాలా. సీదా మీది గుసాన్సే ముంగటున్నోడు ఏం కావాలా. ఇగో ఫోన్ మాట్లాడుకుంటా డాక్టర్ నడిపిస్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. టర్నింగ్ చేసుకుంటా అది కూడా. నిన్న ఖమ్మం దాటినాక హైవే దిగినాం అంటే ఇవాళ ఎక్కినాం హైవే. చలో ఈ రోడ్ మన కోసమే ఇచ్చినట్టున్నారు. రోడ్ని బట్టి మనం స్పీడ్ని మెయింటైన్ చేద్దాం. ఇప్పుడే బండి చేంజ్ అయినాం. నేను నడిపే నడుపుడికి వెనకాల బ్యాగ్ మొత్తం లూజ్ అయిపోయింది. ఇక దినేశానికి కూర్చొని ముడ్డిని వస్తున్నాని ఇక పాపం పోయినానికి నడుపాని బండి ఇస్తున్నానికి. దినమంతా ఫుల్ టైంపాస్ చేస్తాం, ఆడాకుట చాయ్ తాగుకుంటా. రాత్రి రాగానే మళ్ళీ చలిలో పోతాం. గమ్మున ఫస్ట్ పొద్దున వెలుగున్నప్పుడు పోవచ్చు కదా. ఇది ఫుట్ రెస్ట్ ఇరిగిపోయింది అనమాట, నిన్ననే ఇరిగిపోయింది. మళ్ళీ తాడుతో కట్టినాం. ఇంతకుముందుకు రన్నింగ్లో మళ్ళీ ఊసిపోయింది, మళ్ళీ కట్టినాం. ఇక
ఈ నుంచేనా లెఫ్ట్? ఇప్పుడే తుని క్రాస్ అయ్యి తుని నుంచి మనం లెఫ్ట్కి టర్న్ తీసుకోవాలన్నమాట. ఏమన్నా ఫుడ్ తిందామని చూసినాం కానీ ఏం లేదు. ముంగట ఒక 15 కిలోమీటర్ పోయినాక ఉంటే తినొచ్చు అనుకుంటా. సో ఇదంతా ఘాట్ ఉంది, అందుకని నేను డ్రైవింగ్ చేంజ్ చేసినాం. చలి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ 4 అవుతుంది, 4:10. ఇక్కడ వచ్చినాం కానీ ఇక్కడ ఓన్లీ బిర్యానీ ఉందంట. ఆ బిర్యానీ ఒకటి తిని అది ఒకలా బాగాలేకపోతే ఎందుకు కడుపు అప్సెట్ చేసుకోవడం. కూర్చో తమ్ముడు, అరే నువ్వు కూర్చోరా. సుస్తు ఆడిడు దినేష్ గాడు అయితే. వెదర్ చల్లగా అవుతున్నది, చలి పెడుతున్నది. మాకు మాత్రం ఫుడ్ దొరుకుతలేదు. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి వెతుకుతున్నాం. ముంగట ఏదో కోట్నందూరు ఊరు ఉంటుందంట, అక్కడ ఫుడ్ దొరుకుతుందా అంటే ఫుడ్ కాదు, మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది అంటుండు ఒక అంకుల్. ఒక్కసారి చూడండి ఇక్కడ సన్సెట్, కొండ, చెట్లు, గొర్రెలు, తాత చుట్టూ. అమ్మ రెస్టారెంట్. అరే ఇక్కడ నీకు కావాల్సినవి ఉన్న తిని పోవాలా. డాబాలు ఉన్నాయని చెప్పినాక మళ్ళీ రెస్టారెంట్లో ఫ్రైడ్ రైస్ తీసుకురా నువ్వు. చూడరా బాయ్, దావాలి నువ్వే చూసుకో. నాకైతే ఆ తుని నుంచి లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క సీనరీ, ప్రతి ఒక్క లొకేషన్, ప్రతి ఒక్క కొండ, ప్రతి ఒక్క పొలం, ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఎవ్రీ ఒక 100 మీటర్స్కి అబ్బా వావ్ 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 అనిపిస్తుంది. 5:30 అవుతుంది. ఇక్కడ 5:30కే మొత్తం ఫాగ్ అయిపోయింది. ఇంకా 4 ముందు. అదే టైటస్గా ఎందుకు అట్లా అడ్డం వస్తున్నావు? పీవీఆర్ సినిమాస్ ఎటు? నాయుడు గారి కుండ బిర్యానీ అంటున్నాడు. మా దళిద్రం ఏందో తెలియదు కానీ నాయుడు గారి కుండ బిర్యానీ ఉంది కానీ 7 o'clockకి రమ్మంటుండు. ఓడన్నా ఎప్పుడు వస్తే అప్పుడు పెడతాడు కానీ. ఏమంటావు బాయ్? ఏడా అన్నాడు. ఓపెన్ ఉందా అని అడుగురా బాయ్. మళ్ళా దక్షిణి హ్యావిల్ మండీ రెస్టారెంట్. హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి మొత్తం ఫాగ్ ఉంటుంది, అది ఒక ఎత్తు. కట్టురా బాయ్, కట్టురా. ఏమైతే లగేజ్ తెచ్చుకున్నామో కట్టనీకే ఇప్పనీకనే దమ్ అవుతుంది. ఫ్యూల్ ఒప్పించుకొని లంబసింగికి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్. చలి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. ఈ నైట్ టైంలో పోవడం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు పోతేనే మేము మార్నింగ్ అక్కడ ఫాగీ వెదర్, సన్ రైజ్ చూడొచ్చు. రోడ్స్ అయితే 20 కిలోమీటర్స్ అక్కడ స్ట్రైటే ఉంది. అక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్సే. జిగ్ జాగ్ అనుకుంటా. రోడ్ ఎట్లుంటుందో తెలియదు, జర చిన్నగా పోదాం మనం. ఇంకొకటి ఫాస్ట్ పోనీ కానీ కనిపించదు కూడా ఏదో రోడ్. ఇప్పుడు ఇక్కడేమో ఈవెంట్ అవుతుందో, ఈ క్రిస్మస్ ఈవెంట్ అవుతుంది. లైటింగ్స్ బాగానే వేసారు. అసలు ఈ రోడ్లా డే టైంలో పోవాలా, అది జిగ్జాగ్ ఉంది చూడు రోడ్డు. ఈ రాత్రిలా ఈ ఘాట్ రోడ్స్ సూపర్ మంచిగా అనిపిస్తుంది. కానీ అట్లనే టెన్షన్ కూడా అవుతుంది, ఇప్పుడు ఏడ టర్నింగ్ ఉంటుంది. అందుకే మెల్లగా పోతున్నా. ఇల్లు ఎంపడు పోదాం. అనిపించే ఈ రోడ్లో మేము ప్రాపర్ లైట్ లేకుండా మేము ఈ టైంలో
ట్రావెల్ చేస్తున్నాము. కొంచెం కార్నరింగ్ చేసేటప్పుడు కొంచెం స్లిప్ అయినా సీదా లోయలకి వెళ్ళిపోతారు. లంబసింగి వచ్చేసినాం. ఇదే అనమాట రిసార్ట్, దేవి రిసార్ట్. ఈ రూమ్ తీసుకున్నాం. రూమ్ ఇంకా ఇక్కడ ఫైర్ క్యాంప్ వస్తుంది. మొత్తం కలిసి 800కి సెట్ చేసాం అనమాట. బయట పుట్టి రూమే 800, మళ్ళీ క్యాంపింగ్కి 300 ఎక్స్ట్రా. సో బాగానే ఉంది. అక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. వీక్ డేస్ కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు. వీకెండ్ అయితే ఇది కూడా రష్గా ఉంటుంది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. హైదరాబాద్ టు అరకు డే 2 వ్లాగ్ ఈడికి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.